వెల్కమ్ బ్యాక్. 2025 సంవత్సరం కంటే 2026 సంవత్సరంలో భారతదేశం ఏపీ అభివృద్ధి చెందాలని సిక్కోలు వాసులు కోరుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని 7 రోడ్లు కూడలి వద్ద కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ప్రజలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. వివరాలు మనకు వరప్రసాద్ అందిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో 2026 సంబంధించిన సంబరాలు మాత్రం అంబరాన్ని అంటున్నాయి. ముఖ్యంగా 7 రోడ్ల జంక్షన్ దగ్గర మనం ఉన్నాం. ఒకప్పుడు 7 రోడ్ల జంక్షన్ దగ్గర విపరీతమైన యువత వచ్చి ఇక్కడ కేరింతలు కొట్టగారు. ఈసారి మాత్రం గత సంవత్సరం పోలిస్తే ఈ సంవత్సరం చాలా తక్కువగా ఉన్నది. ఒక పక్కన పోలీసుల ఆంక్షలు, మరో పక్కన చలి విపరీతంగా ఉండడంతో తగ్గిందని అనుకోవచ్చని మాత్రం చెప్పొచ్చు. కొంతమంది ఈ సెలబ్రేషన్స్ చూడడానికి వచ్చారు. వాళ్ళు ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 2025కి 26 ఏ విధంగా ఉండాలనుకుంటున్నారు, ఏమిటి చెప్పండి. అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడాను హ్యాపీగా ఉండాలని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అసలు ఏ విధంగా ఉండాలి? 2025కి 26కి భిన్నంగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉండాలని మీరు కోరుకుంటున్నారు? అందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. ఈ సంబరాలు చూడడానికి వచ్చారు కదా, ఏంటి చెప్పండి. అసలు హ్యాపీ ఎండింగ్స్, హ్యాపీయెస్ట్ బిగినింగ్స్. ఇప్పుడు ఎంత అభివృద్ధి చెందిందో ఇంకా అభివృద్ధి చెందాలి మన దేశం, మన రాష్ట్రం. ఇంకా మంచి మంచి పథకాలు రావాలి, అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. 2026 మన రాష్ట్రంలోని ఇంకా పారిశ్రామికంగా, వ్యవసాయంగా అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలి. ఇంకా చెందాలి. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి ఇంకా చూస్తున్నాం. వైజాగ్, అనంతపురం, అమరావతి అన్ని చాలా అభివృద్ధి చెందాయి. ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని మనందరం కోరుకుందాం. ప్రజలందరూ చల్లగా ఉండాలి. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం సంబరాలు కొంచెం తగ్గిపోయాయి. కారణం ఏమిటంటే చూసారా మీరు? ప్రైవేట్ పార్టీస్ ఎక్కువైపోయాయండి. ప్రైవేట్ పార్టీస్ ఎక్కువైపోయాయి. ఇన్నాళ్ళు మనందరం బయట చేసుకునే వాళ్ళం, లేదా ఇళ్లలో చేసుకున్నాం, వీధిలో వాళ్ళు తిరిగాం. ఇప్పుడు ఎలా కాదు. ఇప్పుడు ప్రతి ఫంక్షన్ హాల్లోని ప్రతి ఒక్కరు ప్రైవేట్గా పార్టీ చేస్తున్నారు. సార్ చెప్పండి. అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈ సంవత్సరం ప్రతి సంవత్సరంలో కాకుండా నెక్స్ట్ 26లోనే ప్రభుత్వ పరంగా కూడా అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెంది కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి అందరూ ముందుకు వస్తున్నారు. ఈ సంవత్సరం అది సక్సెస్ఫుల్ అయ్యి అందరికీ ఉద్యోగపరంగా కానీ కొత్తగా ఇప్పుడు ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలందరూ కూడా ఉద్యోగాల రీత్యా వాళ్ళు చాలా బయట రాష్ట్రాలకు వెళ్లాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ రాష్ట్రంలోనే పెట్టుబడులు పెరిగి అందరికీ ఇక్కడే అవకాశాలు దక్కాలని చెప్పని ఇప్పుడు వైజాగ్లో కూడా ఐటీ రంగంలో బాగా అభివృద్ధి చెందుతున్నారు. అది కూడా సక్సెస్ఫుల్ అవ్వాలని చెప్పి గూగుల్ కూడా ఇప్పుడు కొత్తగా వైజాగ్లో కంపెనీ స్టార్ట్ చేస్తుంది. అలాగే అన్ని రంగాల వాళ్ళు కూడా ఐటీ ఇక్కడ డెవలప్ అయ్యి ఇప్పుడు మనకి ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ ఈ సంవత్సరం ఓపెన్ అవుతుందన్నారు. సో ఇవన్నీ అభివృద్ధి కార్యక్రమాలు బాగా జరిగి 2026 అందరికీ సక్సెస్ఫుల్గా జరగాలని కోరుకుంటున్నాను. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పమ్మా. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ ఇది విన్నారు కదా. ఎందుకంటే 2025 కన్నా 2026 కూడా మంచి జరగాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం శ్రీకాకుళం జిల్లాలో గత సంవత్సరం కన్నా తగ్గినా సరే 25 కన్నా 26 మంచిగా జరగాలని చెప్పి కోరుకుంటున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలోని నూతన సంవత్సరం సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్, HM TV.